హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోరింట్ల పద్మా ఛానల్. ఈరోజు మునగాకు పూలతో కర్రీ చేస్తున్నాను. దానికి కావలసిన పదార్థాలు: మునగాకు పూలన్నీ ఈ విధంగా విడిపించుకోవాలి. ఆరోగ్యానికి చాలా మంచిది. 2 గ్లాసులు నీళ్లు స్టవ్ వెలిగించి 2 గ్లాసులు నీళ్లు పెట్టేసి కొంచెం 1 స్పూను పసుపు, 1 స్పూను ఉప్పు వేసేసి బాగా మరగనిచ్చాలి. నీళ్లు బాగా మరిగిన తర్వాత ఒక 5 నిమిషాలు ఈ పూలు దాంట్లో వేసి ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత తీసేసి వడేసుకోవాలి. ఎందుకంటే ఉడుకుతుంది, బాగుంటుంది, బాగా టేస్ట్గా ఉంటుంది. ఒక 2 నిమిషాలు పూలు దాంట్లోకి వేసి కొన్ని నీళ్లు బాగా మరిగినాక ఈ పూలు దాంట్లోకి వేసి ఒక 2 నిమిషాలు మరగనివ్వాలి. 2 నిమిషాలు బాగా మరిగిన తర్వాత దాన్ని వడేసుకొని యువతలు పెట్టుకోవాలి. ఉప్పు పసుపు నీళ్ళలో వేసేసి ఊరికే ఇట్లా ఒక 2 నిమిషాలు ఇట్లా బాయిల్ చేసి వడేసేసి తర్వాత ఒక ఎర్రగడ్డ, ఒక 2 టమాటాలు చేసి పెట్టుకొని ఆవాలు, జీలకర్ర, తెల్లవాళ్ళు పోపు దినుసులు వేసుకోవాలి. కరివేపాకు, పోపు దినుసులు చిటపడిన తర్వాత పోపు దినుసులు చిటపడిన తర్వాత ఉడకబడి టమాటాలు వేసేయాలి. ఉడకబడి టమాటాలు వేసి బాగా మగ్గేంత వరకు మూత పెట్టేయాలి. ఉప్పు దాంట్లో వేసుకున్నాం కాబట్టి చూసి లైట్గా ఉప్పు వేసుకోవాలి. తర్వాత ఇది మగ్గేంత వరకు మూత పెట్టుకోవాలి. విధంగా ఎర్రగడ్డలు, టమాటాలు బాగా ఫ్రై అయినాక దీనికి పచ్చిమిరపకాయలను 2 వేసుకోవచ్చు, లేదంటే కారము 1 స్పూను ఎండుమిరపకాయ వేసుకోవచ్చు. కొద్దిగా 1 స్పూను ఎండుమిరపకాయ వేసుకోవచ్చు, తగినంత కారం వేసుకొని ఇది పూలంతా ఒక ఉడికి వేసి పెట్టింటాం కదా, పసుపు ఉప్పు నీళ్ళలో అవి వేసేసి కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మూత పెట్టింది ఒక 5 నిమిషాలు ఫ్రై అయిపోయిన తర్వాత తీసి బౌల్లోకి మార్చుకొనేసి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా మునగాకు పూలు తాలింపు చాలా బాగుంటుంది. ఆరోగ్యానికి చాలా మంచిది. తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. నేను ఇదే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. సందులో మునగ చెట్టు ఉంటే పూలు కోసినాము, ఈరోజు ట్రై చేసినాను. మీరు కూడా చేసి చూసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. తప్పకుండా ట్రై చేయండి. పక్కన బెల్ని క్లిక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మునగాకు పూలతో ఫ్రై చేసినాను. మీరు కూడా చేసి చూసుకోండి. టమాటాలు 2, ఎర్రగడ్డలు 2, పచ్చిమిరపకాయలు వేస్తే వేయచ్చు, లేచి ఎండుమిరపకాయ వేయచ్చు. అన్నీ ఫ్రై చేసేసి ఉప్పు పసుపు నీళ్ళలో వేయచ్చు, లేకుంటే అట్లే డైరెక్ట్గా పూలు కూడా ఫ్రై చేసుకోవచ్చు. టమాటాలు కావాలంటే వేసుకోవచ్చు, లేకుంటే ఉత్త ఆనియన్స్ పచ్చిమిరపకాయ వేసి ఫ్రై చేసుకొని పూలు డైరెక్ట్గా వేసుకోవచ్చు. బాయిల్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా పూలు బాగా విడదీసుకొనేసి, ఎందుకంటే పూలలో ఏమైనా పురుగు అది ఉంటే ఇంకా పోతుందని ఊరికే వేడి నీళ్ళలో అట్లా వేసి తీసేసి వేస్తాము. ఉప్పు పసుపు వేసిన దానివల్ల పురుగు ఏమైనా ఉంటే పోతుందని, లేకుంటే డైరెక్ట్గా కూడా వేసుకొనేసి మూత పెట్టేస్తే మగ్గిపోతుంది. ఫ్రై చాలా బాగుంటుంది. దీంట్లో ఏం పొడి చల్లాల్సిన అవసరం లేదు. ఈ విధంగా చేస్తే మునగాకు పూలతో ఫ్రై చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా చేసుకొని చూడండి.